బ్రేకింగ్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా పొంగనూరులో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 4 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పట్టణంలోని త్యాగరాజు వీధికి చెందిన ఒక వ్యక్తి తన ద్విచక్ర వాహనాన్ని ఇంజన్ బోర్ చేయించి మెకానిక్ సూచనతో రాత్రంతా బండిని స్టార్టింగ్ లో ఉంచారు. గాలి ఆడని గదిలో వాహనం నుంచి వెలువడిన విషపూరిత కార్బన్ మోనాక్సైడ్ వాయువును పీల్చడంతో ఊపిరాడక 4 మృతి చెందారు. మృతులలో 2 చిన్నారులతో పాటు 70 ఏళ్ల వృద్ధుడు రామచంద్రయ్య కూడా ఉన్నారు. అజాగ్రత్త వల్ల జరిగిన ఈ ప్రమాదం పొంగునూరులో విషాద ఛాయలు తింపింది. చెప్పండి. బండి బోర్కి వచ్చింది, బోర్ చేయించినాను. ఇక్కడ హాల్ని పెట్టినాను. తెల్లారి 4 గంటలు ఇంకా తలుపు పెట్టినా చూస్తే తెల్ల మళ్ళీ తలుపు పగలు కొట్టినాను. అంటే మీరు ఎక్కడ పడుతున్నారు? పైన బ్రేకింగ్ పైన. అంటే ఎన్ని గంటలకు బండి స్టార్టింగ్ లో పెట్టారు మీరు? నైట్ పనుకున్నాను. 8:30, 9. అంటే ఇంట్లో ముందు రూమ్ లో పెట్టారు, లాస్ట్ నువ్వు మీ భార్య పైన పడుకున్నారా? ఈ మురళి తండ్రి పేరు రామచంద్ర అనే వ్యక్తి, 40 సంవత్సరాలు. ఇతను మార్పడి ఆఫీస్లో జీవిస్తూ ఉంటాడు. నేను సాయంత్రం తన హీరో హోండా మోటార్ సైకిల్ ఇంజిన్ బోర్ చేపించి మెకానిక్ ఏం చెప్పాడంటే, ఈ ఇంజిన్ బోర్ చేయించాం కాబట్టి తెల్లవారులో ఆన్లో ఉండాలని చెప్పగా అతను అది బండిని తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టి బండిని ఆన్ చేసి తన ఇంట్లో వాళ్ళ నాన్న రామచంద్ర మరియు 2 పిల్లలు, కవల పిల్లలు మరియు తన కొడుకు ముగ్గురిని కింద పనిపెట్టి వీళ్ళిద్దరు భార్యాభర్తలు పైన పనుకుంటున్నారు. వీళ్ళు ఈ రామచంద్ర వాళ్ళు లోపల గడేసుకుని పనుకుంటారు. ఈరోజు ఉదయం 7 గంటలకు వచ్చి వాకిలు తీయమంటే తీయలేదు. లోపల చూస్తే వాళ్ళు చనిపోయి ఉంటారు. వెంటనే వాకిలు పలుకొట్టి లోపల వెళ్ళి చూడగా 3 పిల్లలు, వాళ్ళ నాయన రామచంద్ర 4 చనిపోయి ఉంటారు. దీనికి ముఖ్య కారణము కంటిన్యూ రాత్రి నుంచి ఈ రోజు ఉదయం వరకు కూడా మోటార్ సైకిల్ రన్నింగ్ లో ఉండడం వల్ల ఆ గాలి పీల్చి దానికి ఆ ఇంటికి ఎటువంటి కిటికీ లేకపోవడం వల్ల ఇల్లంతా పొగ వ్యాపించి దానివల్ల మరణించినట్లు ప్రాథమికంగా తెలుస్తుంది. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్ పంపబడుతుంది. తదుపరి అన్నమయ్య జిల్లా పొంగనూరులో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 4 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పట్టణంలోని త్యాగరాజు వీధికి చెందిన వ్యక్తి తన ద్విచక్ర వాహనాన్ని ఇంజన్ బోర్ చేయించి మెకానిక్ సూచనతో రాత్రంతా బండిని స్టార్టింగ్ లో ఉంచారు. గాలి ఆడని గదిలో వాహనం నుంచి వెలువడిన విషపూరిత కార్బన్ మోనాక్సైడ్ వాయువును పీల్చడంతో ఊపిరాడక 4 మృతి చెందారు. మృతులలో 2 చిన్నారులతో పాటు 70 ఏళ్ల వృద్ధుడు రామచంద్రయ్య కూడా ఉన్నారు. అజాగ్రత్త వల్ల జరిగిన ఈ ప్రమాదం పొంగునూరులో విషాద ఛాయలు నింపింది. అన్నమయ్య జిల్లా పొంగనూరులో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 4 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. గురించి ఇంకా మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, ఒక్కసారిగా కేవలం ఒక అజాగ్రత్త వల్ల 4 ప్రాణాలు కోల్పోయిన ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది. అసలు వాస్తవంగా ఏం జరిగింది? దీనికి సంబంధించిన తాజా అప్డేట్ ఏంటి? రైట్, ఏదైతే పొంగనూరు అన్నమయ్య జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో దారుణ ఘటన చేసుకుంది. ముఖ్యంగా ఏదైతే ముక్కు పచ్చలారని చిన్నారులు అసలు ఏమీ తెలియని వయసులోనే
వారు చనిపోయిన ఘటన ఇప్పుడు పొంగనూరు పట్టణంలో తీవ్ర విషాదాన్ని నెలకొల్పిన పరిస్థితి అయితే ఉంది. పొంగనూరుకి సంబంధించినంత వరకు కూడా ఏదైతే ఆ ప్రాంతంలో నలుగురు చనిపోయినట్లుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఇందులో ఏదైతే పొంగనూరుకు సంబంధించి ఒక బైక్ మెకానిక్ ఏదైతే తాను రిపేరు చేసిన వాహనం ఏదైతే ఉందో ఆ వాహనానికి సంబంధించి టెస్ట్ కోసం వాహనాన్ని ఆన్ చేసి రాత్రంతా ఇంటిలోనే ఆన్ చేసి పెట్టడంతో కూడా ఆ పొగ పీల్చి ఆ ప్రాంతంలో నిద్రిస్తున్న ఎవరైతే ముగ్గురు చిన్నారులు అలాగే ఒక పెద్ద ఆయన అంటే నలుగురు కూడా మృతి చెందిన ఘటన ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుందని నేను చెప్పొచ్చు. ఈ ఘటనతో పొంగనూరు ఆ ప్రాంతంలో కూడా ఆ విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి. ముఖ్యంగా పొంగనూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో నివసిస్తున్న కుటుంబం వీరు ఆ బైక్ మెకానిక్ గా ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. అతను బైకులు రిపేర్ చేస్తున్న సందర్భంలోనే ఈ బైక్ రిపేర్ చేసి రాత్రంతా కూలింగ్ కోసం బండిని ఆన్ చేసి ఇంటిలోనే పెట్టడంతో కూడా ఆ ఇంటిలోనే పొగ అంటే ఒక రూమ్ లోనే పెద్ద ఆయన అంటే తాత ముగ్గురు మనవడు మనవరాళ్ళు కలిసి ఒకే చోట పడుకొని ఉన్నారు. ఈ పడుకొని ఉన్న ప్రాంతంలోనే ఆ బైక్ ఉండడం, ఆ బైక్ లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ పొగ ఏదైతే రావడంతోనే ఆ పొగను పీల్చి వీళ్ళు మృతి చెందినట్లుగా కూడా ప్రాథమికంగా పోలీసులు విచారణలో తేలిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ముక్కు పచ్చలారని చిన్నారి ఎవరు చందన, అలాగే కార్తిక్, చరిత, అలాగే రామచంద్రయ్య వీళ్ళు నలుగురు కూడా మృతి చెందిన ఘటన ఇప్పుడు పొంగనూరులో విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి అయితే ఉంది. పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే ప్రారంభించిన పరిస్థితి అయితే ఉంది. ద్విచక్రాల వాహనం రిపేర్ చేసే సందర్భంలోనే ఈ ఘటన జరిగినట్లుగా కూడా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. తల్లిదండ్రులను విచారిస్తున్నారు. అసలు ఎప్పుడు ఈ ఘటన జరిగింది, ఎంతసేపు అయిందనే దీని మీద కూడా పోలీసులు విచారణ అయితే జరిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ఘటనతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఆ పొంగనూరు పట్టణంలోని ఏదైతే త్యాగరాజు వీధిలో కూడా ఆ విషాద ఛాయలు అయితే అలుముకున్న పరిస్థితి. ఒకే ఇంటిలోని నలుగురు కూడా మృతి చెందడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుందని నేనే చెప్పచ్చు.